దేవునికి వందనాలు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనం. పక్షిరాజంట అంటే గద్ద తన పిల్లలు కొంచెం నడవగలిగేటువంటి స్థితికి వచ్చిన తర్వాత తను కట్టుకున్నటువంటి గూడిని గుడ్లు పెట్టడానికి కట్టుకొని పిల్లల్ని చేసినటువంటి అదే పక్షిరాజంట ఆ గూటిని ఒక్కొక్కటిగా పెరికి వేస్తుందంట ఆ పుల్లల్ని. ఫస్ట్ లోపలి భాగం తర్వాత తీసేసి తర్వాత ఒక్కొక్క పుల్లను తీసేసి డిస్ట్రాయ్ చేస్తుందంట. అప్పటి వరకు ఆ పక్షిరాజు యొక్క పిల్లలు అందులో కూర్చొని ఉంటే తల్లి ఆహారం తీసుకొని వచ్చి పెట్టి పోషించింది. ఇప్పుడు ఆ పక్షిరాజుకి ఏమైందంటే నా పిల్లలు ఇంకా కూర్చోవాల్సిన అవసరం లేదు, వారు ఇంకా నేర్చుకోవాలి వాళ్ళ జీవితంలో అన్నప్పుడు కట్టె పుల్లల్ని పీకేసినప్పుడు ఏం చేస్తుందంటే ఆ పక్షిరాజు పిల్లలు అప్పటిదాకా కూర్చోవడం పనుకోవడమే నేర్చుకున్నటువంటి ఆ పిల్లలు ఆ కొమ్మల మీదకి నడుస్తూ జారి కింద పోయేటట్టుగా అయినప్పుడు జారినప్పుడు ఏం చేస్తుందంటే ఈ పక్షిరాజు వెళ్ళి తన రెక్కల్ని చాపి ఆ రెక్కల మీద వాటిని పట్టుకొని వచ్చి మళ్ళీ కొమ్మల మీద పెడుతుందంట. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత అవి దృఢంగా తయారైతాయంట. అవి నడవడం కానీ ఎగరడం కానీ అవి దృఢంగా నేర్చుకొని పైపైకి ఎగురుకుంటూ పోతాయంట. నేను ఈ విషయాన్ని మీతో ఎందుకు చెప్తున్నంటే, నువ్వు దేవునికి నమ్మకంగా జీవిస్తూ భద్రంగా ఉన్నావా? మరి నీ జీవితంలో ఎందుకు ఈ శ్రమలు వచ్చాయని బాధపడుతున్నావా? నిన్ను దేవుడు ఇంకా బలవంతుడిగా ఇంకా శక్తివంతుడిగా తయారు చేయడానికే ఈ శ్రమలను నీ జీవితంలోకి అనుమతించాడు. దేవునికి తెలియకుండా ఏ శ్రమ నీ జీవితంలోకి రాలేదు. కానీ పక్షిరాజు ఎలాగైతే తన పిల్లలు దృఢంగా ఉండాలి, ఉన్నతమైన స్థితిలోనికి ఎగరాలి అనేటువంటి ఉద్దేశంతో తన గూటిని పెరికివేసి తన పిల్లలకు శ్రమ కలిగించిందో, అదే రీతిగా నీ దేవుడు నీ జీవితంలో శ్రమలను అనుమతించాడు. ఎందుకంటే నువ్వు ఎదుగుతూ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి. నిన్ను పడిపోయేటువంటి శ్రమలు కావు ఇవి, నిన్ను నాశనం చేసేటువంటి శ్రమలు కావు. కానీ నీ తండ్రి అయిన దేవుడు నేను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించాలంటే ఈ మాత్రము శ్రమలు, ఈ మాత్రము కష్టాలు నీ జీవితంలోకి రావాలని దేవుడు అనుమతించాడు.